సొంత పార్టీ మంత్రిపై రగిలిపోయారాయన స్టేజ్ మీదే దుమ్ము దులిపేశారు. అధికారులను విడిచిపెట్టలేదు. ఈ వ్యవహారం పార్టీలో రచ్చరచ్చయింది. అధినేతకు కోపం వచ్చింది. పిలిచి మందలించారు. వివాదం సద్దుమణిగింది. కానీ అనుమానాలు అలాగే ఉన్నాయి. కేసినేని నాని అధికారులపై ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? ఆ ఇద్దరు అధికారులపై ఆయన అంతగా దుమ్మెత్తిపోయడానికి కారణమేంటి? ఓ స్థల వివాదమే ఇంతటి గొడవకు కారణమైందా? అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఆ ఎంపీకి అంత కోపం వచ్చింది. ఇంకా 4.5 ఏళ్ల పవర్ ఉంది. ఇప్పుడే ఇలా ఉన్నారంటే ముందు ముందు ఇంకెలా ఉంటారో. ఇది కేసినేని నాని విశ్వరూపం చూసిన తర్వాత అధికార గణంలో అనుమానాలు, సందేహాలు. అసలు ఎంపీ నానికి ఇంతలా కోపం రావడానికి ముఖ్య కారణం ఓ స్థల వివాదమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసినేని నాని ఎంపీ కార్యాలయం సమీపంలో కోట్ల రూపాయల విలువ చేసే 200 గజాల స్థలం ఉంది. 2 నెలల క్రితం ఈ స్థలం గురించి వివాదం చెలరేగింది. పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ పై ఎంపీ గారి ఆగ్రహానికి ఈ స్థలానికి లింక్ ఉందని తెలుస్తోంది. బెజవాడ టీడీపీ రాజకీయాలు గరంగరంగా మారటానికి ఇదే కారణమన్న ప్రచారం జరుగుతోంది. తన కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని ఎంపీ నాని కావాలనుకోవడం, అందుకు స్థల యజమాని అభ్యంతరం చెప్పడం 2 నెలల క్రితం పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వివాదం కాస్త సామాజిక రంగు పులుముకుంది. కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వివాదంగా మారింది. దీంతో బెజవాడ పోలీస్ కమిషనర్ ఆ స్థలం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సమస్య మరింత తీవ్రం కాకుండా చూశారు. దీంతో ఎంపీ నానికి చిర్రెత్తుకొచ్చిందట. ఎంపీనైన తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా స్థల యజమానికి పోలీస్ కమిషనర్ అండగా నిలుస్తున్నారని నాని రగిలిపోయారట. అప్పట్నుంచి బెజవాడ సిపిపై గుర్రుగా ఉన్నారట ఎంపీ నాని. మరోవైపు మున్సిపల్ కమిషనర్ కూడా బాధితుడి పక్షాన్ని నిలవటంతో నాని కోపం నషాళానికి అంటింది. వివాదాస్పద స్థలంలో నిర్మాణాల్ని అడ్డుకోవాలని నాని అనుచరులు మున్సిపల్ కమిషనర్ ని కోరినా ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన లేదట. దీంతో మున్సిపల్ కమిషనర్ కూడా స్థల యజమానికే అనుకూలంగా వ్యవహరించారని నాని వర్గీయులు రగిలిపోతున్నారు. మరోవైపు ఈ స్థలం విషయంలో మంత్రి దేవినేని కూడా తనకు అండగా నిలవలేకపోయారని గుర్రుగా ఉన్న టైం చూసి తన అక్కసంతా వెళ్లగక్కారనే ప్రచారం జరుగుతోంది. పోలీస్ కమిషనర్ పై ఉన్న కోపాన్ని ఇంతకు ముందు ఓసారి బయటపెట్టారు నాని. బెజవాడలో నైట్ డామినేషన్ పేరుతో తనిఖీలు మొదలుపెట్టడంతో కమిషనర్ పై ఫైర్ అయ్యారు నాని. నగరంలో తీవ్రవాదులు ఉన్నారనుకున్నారా అంటూ పోలీస్ బాస్ నే టార్గెట్ చేశారు. ఈ ఆగ్రహానికి కారణం తనిఖీల గురించి కాదని స్థల వివాదం విషయంలో కమిషనర్ పై ఉన్న కోపమేనని అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. ఈసారి మంత్రి దేవినేనితో పాటు మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్లపై ఒకేసారి మండిపడ్డారు నాని. దేవినేనిపై మండిపడటానికి రాజకీయ కారణాలుండొచ్చు కానీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి మాత్రం స్థలం విషయంలో గూడు కట్టుకున్న కోపమేనని అధికార వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆ కోపమే ఒక్కసారిగా బయటపడిందని చర్చించుకుంటున్నారు. ఒకవేళ అధికారులు ఎంపీ మాటలను నిజంగానే లెక్క చేయకపోతే ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని, ఈ స్థలం గురించి వివాదం జరిగిన తర్వాతే ఎందుకు ఫైర్ అవుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ ది రికార్డులో మరో షార్ట్ బ్రేక్.